వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్. మీకు గనక ఈ వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ అనేవి మనం చెప్పే ముందు ఒకసారి జర్నల్ ఎంట్రీ గురించి మాట్లాడితే, ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం జర్నల్ ఎంట్రీ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాం. ఇప్పుడు మనం జర్నల్ ఎంట్రీలో అన్ని ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేస్తున్నాం. ఈ విధంగా ఒకే బుక్ లో మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఇది స్మాల్ బిజినెస్ కి అయితే గనక నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి డైలీ కొంచెం తక్కువగానే ఉంటాయి కాబట్టి ఒకే బుక్ మెయింటైన్ చేసినా వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం అనేది ఉంది. మరి బిగ్ కన్సర్న్స్ కి అంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్ కి వచ్చేటప్పటికి రోజు ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా మొత్తంలో జరుగుతూ ఉంటాయి. ప్రతిదీ కూడా రికార్డ్ చేసుకోవాలి కాబట్టి రికార్డ్ చేస్తారు. మనకి ఏంటి అంటే కనుక ఒకే బుక్ లో అన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు కొన్ని రోజుల తర్వాత వాటికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లుగా స్మాల్ ఆర్గనైజేషన్స్ ఏంటి అంటే కనుక తక్కువ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఈజీగా మనం చెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. మరి బిగ్ కన్సర్న్స్ కి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అవన్నీ మరి ఒకే బుక్ లో మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక అవి వెతకడానికే చాలా టైం అనేది పడుతుంది. అలాగే చాలా డిఫికల్టీగా కూడా ఉంటుంది. అందుకని ఏంటి అంటే గనక ఇక్కడ మనం సబ్సిడరీ బుక్స్ లో ఏం చేస్తాము అంటే ఒకే ట్రాన్సాక్షన్ అంటే సిమిలర్ టైప్ ఆఫ్ ఉన్నవన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే పర్చేజ్ ఉంది, ఆ పర్చేజ్ రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ ఒక బుక్ మెయింటైన్ చేయడం. తర్వాత సేల్స్ ఉంది, సేల్స్ రిలేటెడ్ అన్ని ట్రాన్సాక్షన్స్ ఒక బుక్ మెయింటైన్ చేయడం. అలాగే పేమెంట్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి ఒక బుక్. అట్లా ఈ విధంగా ఒక్కొక్క బుక్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే గనక సపరేట్ బుక్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేదు ఓన్లీ పర్చేస్ గురించి మనం చెక్ చేయాలి అనుకుంటే పర్చేసెస్ అన్ని ఒకసారి చెక్ చేస్తే ఏమవుతుందంటే ఆ బుక్ మెయింటైన్ చేసినప్పుడు సపరేట్ బుక్ గా మెయింటైన్ చేసినప్పుడు ఈజీగా మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా సపరేట్ బుక్ మనం మెయింటైన్ చేయడాన్ని ఏమంటామంటే సబ్సిడరీ బుక్స్ అనేసి అనడం జరుగుతుంది. సబ్సిడరీ బుక్స్ ని మనం ఇంకొక పేరుతో ఏం పిలుస్తాము అంటే గనక సపరేట్ బుక్ అనేసి కూడా చెప్తాం. ఎందుకు సపరేట్ బుక్ అనేసి అంటున్నాము అంటే గనక సిమిలర్ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకే బుక్ లో మనం మెయింటైన్ చేయడం వల్ల అంటే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకుని ఆ విధంగా మనం బుక్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మనకి అక్కడ సపరేట్ బుక్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి మనం ఏమంటామంటే సబ్సిడరీ బుక్స్ అనేసి అంటాం. ఇప్పుడు మనకి సబ్సిడరీ బుక్స్ అనేవి ఎన్ని రకాలు ఉన్నాయో చూద్దాం. ఒకటి పర్చేజ్ బుక్, రెండోది పర్చేజ్ రిటర్న్స్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్, క్యాష్ బుక్, బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేబుల్ బుక్, జర్నల్, ప్రోపర్. టోటల్ సబ్సిడరీ బుక్స్ ఎన్ని అని అడిగితే మనకి 8 బుక్స్ అనేసి చెప్పాల్సి ఉంటుంది. అవి ఏంటి అంటే గనక ఇవన్నీ కూడా మనం చెప్తాం. ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే గనక పర్చేజ్ బుక్, పర్చేజ్ బుక్ అని పెట్టారు. దీనిలో మనం ఏం తీసుకుంటామంటే పర్చేజ్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఈ పర్చేజ్ బుక్ లో మెయింటైన్ చేస్తాము. మనం అకౌంట్స్ రూపంలో మెయింటైన్ చేసేటప్పుడు పర్చేజ్ బుక్ లో మనం ఏం తీసుకోవాలి అంటే ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ మాత్రమే నోట్ చేసుకోవాలి. క్యాష్ పర్చేజెస్, ఒకవేళ ఎసెట్ పర్చేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ గా మిషనరీ పర్చేజ్డ్, ఫర్నిచర్ పర్చేజ్డ్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ పర్చేజ్డ్ అని ఇచ్చినవి తీసుకోకూడదు. అలాగే క్యాష్ పర్చేజ్ కూడా తీసుకోకూడదు. ఓన్లీ క్రెడిట్ పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పర్చేజ్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ వన్ పర్చేజ్ రిటర్న్స్ బుక్. పర్చేజ్ రిటర్న్స్ రిలేటెడ్ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో వాటినన్నిటిని కూడా మనం పర్చేజ్ రిటర్న్స్ బుక్ లో మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ సేల్స్ బుక్, సేల్స్ రిలేటెడ్ ఇంతకుముందు చెప్పినట్లుగానే అంటే పర్చేజ్ బుక్ దగ్గర ఏ రూల్ ఫాలో అవుతున్నామో ఇక్కడ కూడా అదే రూల్, అంటే ఓన్లీ క్రెడిట్ సేల్స్ మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. క్యాష్ సేల్స్ అలాగే ఎసెట్ సేల్ చేస్తే గనక అవి ఇక్కడ మనం తీసుకోకూడదు రూల్ ప్రకారం. నెక్స్ట్ సేల్స్ రిటర్న్ బుక్స్, సేల్స్ రిటర్న్ రిలేటెడ్ ఏవైతే అంశాలు ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడో వాటన్నిటిని కూడా ఇక్కడ నోట్ చేసుకోవాలి. క్యాష్ బుక్, క్యాష్ రిసిప్ట్స్, క్యాష్ పేమెంట్స్, క్యాష్ రిలేటెడ్ అన్ని కూడా క్యాష్ బుక్ లో మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బిల్స్ రిసీవబుల్ బుక్ లో మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వన్ బిల్స్ పేబుల్, బిల్స్ పేబుల్ రిలేటెడ్ గా పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బిల్స్ పేబుల్ అయితే కనుక వాటినన్నిటిని కూడా బిల్స్ పేబుల్ బుక్ లో మెయింటైన్ చేయాలి. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే జర్నల్ ప్రోపర్. పైన రానివి ఏవైతే ఉన్నాయో అంటే పైన వాటికి రిలేటెడ్ కానివి ఏవైతే ఉన్నాయో అవి జర్నల్ ప్రోపర్ లో మనం రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ సబ్సిడరీ బుక్స్ ఎన్ని అంటే గనక 8 బుక్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి వీటి నుంచి సమ్స్ వస్తే ఏవేవి అడుగుతాడు అంటే గనక
పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్. ఆ 4 నుంచి ప్రాబ్లమ్స్ అనేవి అడగొచ్చు. ఓన్లీ పర్చేజ్ బుక్కే ఇచ్చి చేయమనొచ్చు, లేదు అంటే పర్చేజ్ రిటర్న్స్ బుక్ 2 కలిపి ఇచ్చి చేయమనొచ్చు, లేదు అంటే 4టికి సంబంధించి అంటే ఈ 4 సంబంధించి కూడా అడగొచ్చు. కాబట్టి మనకి ఇది 5 మార్క్స్ కి రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్మీడియట్ లో మనకి ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది.